ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము మొదటి 16 వచనాలను మనము ధ్యానించుకుందాం. కెంక్రియలో ఉన్న సంఘ పరిచారకులకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలెనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను. క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిలకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రమే కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞతులై ఉన్నారు. ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎఫైనెట్టుకు వందనములు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. నాకు బంధువులను నా తోడి ఖైదీలునైన ఆంతోనికును యునీయకును వందనములు. వీరు అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. ప్రభునందు నాకు ప్రియుడగు అంప్లియతునకు వందనములు. క్రీస్తునందు మన జతపనివాడగు ఇర్బానుకును నా ప్రియుడగు స్టాకులు వందనములు. క్రీస్తునందు యోగ్యుడైన అపిల్లెకు వందనములు. అరిస్టోబులు ఇంటివారికి వందనములు. నా బంధువుడగు హేరోదియను వందనములు. నర్కిస్సును ఇంటి వారిలో ప్రభునందున్న వారికి వందనములు. ప్రభునందు ప్రయాసపడు తుఫైనకును త్రోఫోసానుకును వందనములు. ప్రియురాలగు పెర్సిసునకు వందనములు. ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడెను. ప్రభునందు ఏర్పరచబడిన రూపునకును వందనములు. అతని తల్లికి వందనములు. ఆమె నాకును తల్లి. అసుంక్రీతునకును ప్లేగోకును హెర్మోకును పత్రోబాకును హెర్మోన్కును వారిలో కూడనున్న సహోదరులకును వందనములు. పెలోలోగుకును యాలియాకును నెరియకును అతని సహోదరికి ఒలింపాకును వారితో కూడా ఉన్న పరిశుద్ధులందరికీ వందనములు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు ప్రాముఖ్యమైన చాలామంది బిడ్డల గురించి ఆయన రాస్తూ వారికి వందనార్పణలు చేస్తున్నాడు. ఈ రోమపత్రికలో 16వ అధ్యాయము వందన సమర్పణ. తను ప్రారంభంలో రోమపత్రిక మొదటి అధ్యాయంలో తన వందనాలతో ప్రారంభించాడు. దేవుని దీవెనతో ప్రారంభించబడినటువంటి పత్రిక ముగింపులో 16వ అధ్యాయానికి వచ్చినప్పుడు తనకు తోడుగా ఉండి ఎంతమంది సేవ చేశారో వారందరి పేర్లు పట్టి వారికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాడు. కెంక్రియాలో ఫస్ట్ ఫీబే అనేటటువంటి ఒక సహోదరి ఎవరైతే తనకు ఒక అద్భుతంగా సహకారిగా ఉండి మరి పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభునందు ఆమె చేర్చుకొని సేవ చేసిందో ఆమెను కూడా మీరు చేర్చుకోండి అని చెప్పి అపోస్తలుడైన పౌలు ఫీబే గురించి ఆయన తెలియచేస్తున్నాడు. ఆమె వలన కావలసిన ఏదైనా ఉన్న ఎడల
సహాయము చేయవలెనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేస్తున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను. ఫీబి అనేటటువంటి ఆ సహోదరి సంఘములో పరిశుద్ధులకును సేవకులకును సంఘబిడలకును సహాయము చేసేవారుగా ఉండాలి. ఇటువంటి వారు సంఘానికి చాలా అవసరము. కెంక్రియాలో ఆమె యొక్క అద్భుతమైనటువంటి సంఘ సేవకురాలు, సంఘములో ప్రోత్సాహకురాలు. నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, ఈ సందేశం వింటున్న మనము కేవలం ఏదో చదివి మనం వినేసి వెళ్ళిపోవడమే కాదు, కానీ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సేవకులకు ఎంతమంది మనం సహకారిగా ఉన్నాము, మన ద్వారా ఎంతమంది సంఘ బిడ్డలు పరిశుద్ధులు సహాయము పొందుతున్నారు, ఎంతమంది మేలు పొందుతున్నారు. మనము అది ఒక్కసారి మన వ్యక్తిగతంగా ఆలోచించి ఆ విధమైనటువంటి పరిచర్యలో మనము కొనసాగాలని ప్రభు పేరిట మీకు తెలియచేస్తా ఉన్నాను. క్రీస్తు యేసునందు నా జతపని వారైనటువంటి ప్రిస్కులకును అక్కులకును నా వందనములు చెప్పుడి. వాస్తవంగా ఈ ఇద్దరు వ్యక్తులు పౌలు భక్తునితో చాలా తెగించుకొని సేవ చేసిన వారు. వీరు సొంత ఊరు కొరింథీ. వీరు అపోస్తలుడైన పౌలుతో అనేక ప్రదేశాలు తిరిగి అనేక ప్రాంతంలో సేవ చేసినటువంటి అద్భుతమైన చరిత్ర ఉంది. వీరు దేవుని కొరకు వీళ్ళు డేరలు కష్టపడి పనిచేస్తూ, ఎవరికి వీరు చేతులు చాపని మనుషులు. సాధారణంగా మనం కష్టపడి పనిచేస్తూ దేవుని సేవ చేస్తే మనకి ఏంటి లాభం అనుకుంటాం, కానీ వారు డేరాలు కుట్టుకుంటూ దాంట్లో వచ్చే లాభాలతో వారు ఆ డబ్బులతో వారు సేవకులకు సహాయం చేయడమే కాకుండా అనేక ప్రాంతాలు తిరిగి అనేక మందికి సేవ చేస్తూ వారు ముందుకు వెళ్ళేవారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు వారి గురించి ఎంత మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రమే కాదు, అన్యజనుల్లోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞతులై ఉన్నారు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలుతో పాటు అకుల ప్రిస్కిల అనేక ప్రాంతాలు తిరిగి అనేక అన్యజనులకు సువార్త చెప్పి సంఘాల్లో తిరిగి గ్రామాల్లో తిరిగి ఇప్పుడు చివరిగా వారు కొరింథీలో ఉన్నటువంటి ఒక ఇంటి దగ్గర వారు తమ ఇంటి దగ్గర సంఘాన్ని ఏర్పరిచి వారు సేవ చేసుకుంటున్నారు. అనేక మంది ఆ సహవాసానికి వస్తున్నారు. కనుక మరి ఎంతమంది అయితే వారి ద్వారా వాక్యం విని సేవలో వారికి సహకరించారో, సేవలో వారి ద్వారా ప్రోత్సహించబడ్డారో, వారందరూ అన్యజనుల నుంచి అనేక మంది వారికి మరి వందనములు తెలియచేసినట్టుగా అపోస్తలుడైన పౌలు తన యొక్క పత్రిక ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలము ఉన్న నా ప్రియుడగు ఎపైనేటుకు వందనములు. ఆసియాలో మొట్టమొదటిగా అడుగుపెట్టినప్పుడు చాలామంది వ్యతిరేకంగా ఉన్నా సరే, అక్కడ ప్రభు మొట్టమొదటిగా అయితే అక్కడికి వెళ్ళొద్దు అంటాడు. కానీ ఆయన ప్రార్థన చేసి తను అన్యజనుల అందరికీ రక్షణను నడిపించాలన్నప్పుడు ఎపైనేట్ అనే వ్యక్తి రక్షించబడ్డాడు. ఆయన ప్రభు కొరకు ఆయన జీవిస్తున్నప్పుడు ఆయనతో పాటు మరియా అనేటటువంటి సహోదరి కూడా దేవుని సేవలో వారితో కలిసి చేసినందుకు వారికి వందనములు అర్పిస్తున్నాడు. అలాగే తన బంధువు అయినటువంటి ఖైదీ అయినటువంటి అంద్రోని, అలాగే యునీకియన్కు వందనాలు సమర్పిస్తున్నాడు. వీరు అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారే, నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. అపోస్తలుడైన పౌలు కంటే ముందుగా వారు నమ్ముకున్నటువంటి భక్తులు కనుక వారికి కూడాను వారు చేసిన సేవ కొరకును ఆయన వందన సమర్పణలు చేస్తూ ఉన్నారు. ప్రభునందునకు ప్రియుడగు అంప్లేయత్తుకును వందనములు. ఈ ప్రముఖమైన వ్యక్తులు అపోస్తలుడైన పౌలు యొక్క ప్రయాణములో ఆయా పట్టణములో ఆయా ప్రదేశాల్లో వీరు ఆయనకి సహకరిస్తూ ఆయన ప్రయాణం చేసినటువంటి చరిత్ర కలదు. క్రీస్తునందు మన జత పనివాడగు మరి ఊర్బాకును నా ప్రియుడగు స్టాకునకును వందనములు. వీరు అపోస్తలుడైన పౌలుతో కలిసి శ్రమల మధ్య ప్రభు కొరకు పరిచర్య చేస్తూ మరి అపోస్తలుడు పౌలు ఎటు వెళ్ళిన ఆయనతో జత పనిగా ఉండి మరి అతనికి సహకరించినటువంటి వ్యక్తులను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అపోస్తలుడైన పౌలు యొక్క ఈ వందన అర్పణలలో తను ఒక్కొక్కరి గురించి వారి యొక్క జీవిత విధానాల గురించి
జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అవంతా కూడా ఒకవేళ చెప్పాలంటే చాలా సమయం పడుతుంది, కానీ ఆయన వందనాల సమర్పణను మాత్రమే ఇక్కడ నేను తెలియజేస్తున్నాను. క్రీస్తునందు యోగ్యుడైనటువంటి అపెల్లెకును వందనములు, అరిస్టోబుకు ఇంటి వారికి వందనములు. అపోస్తలుడు పౌలు ఆ రోజులు పెద్ద పెద్ద సంఘాలు కట్టలా, కానీ నమ్ముకున్న వారి గృహాల్లోనే అనేక కుటుంబాలకు సమకూర్చి ఇంటి దగ్గర వారు పరిచర్య చేశారు. ఆలయం కట్టడానికి అప్పుడు సమాజ మందిరం అనేది ఉంది. అక్కడ యాజకులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు. కనుక ఇంట సంఘాలు స్థాపించి నమ్ముకున్న బిడలే ఆయా ఇంట్లో సమకూడి వారు దేవుని యొక్క పరిచర్యలో ఉన్నారు. కనుక వారిని ప్రత్యేకంగా ఆయన గుర్తు ఉంచుకుంటూ వారి గురించి ఆయన వందనాలు తెలియచేస్తున్నాడు. అలాగే హేరోదియను మరి అతనికి బంధువుడైనటువంటి వ్యక్తిని కూడా ఆయన వందనములు తెలియచేస్తూ, ప్రభునందు ప్రయాసపడు తుపైనకును త్రోఫోనకును వందనములు, ప్రియుడగు పేర్షెస్సునకును వందనములు. ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడెను. ఒక్కొక్క వ్యక్తి తన జీవితంలో అలా చేసిన సేవలు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పెర్షెసు అనేటటువంటి సహోదరి తను ఎంతగానో మరి అపోస్తలుడైన పౌలుకు సేవలో సహకరించింది, తను ప్రయాసపడింది. అనేక ప్రాంతంలో అపోస్తలుడు పౌలు శ్రమలు పాలైనప్పుడు ఈ బిడ్డలందరూ సహకరించిన వాళ్ళు, తమ గృహాలకు చేర్చుకున్నవారు. కనుక వారికి వందన అర్పణ చేసి ఆయన వారందరినీ అభివాదనను తెలియజేస్తున్నాడు. ప్రభునందు ఏర్పరచబడిన రూపునకును వందనములు, అతని తల్లికి నీ వందనములు, ఆమె నాకును తల్లి. రూపు అనేటటువంటి సహోదరుడైతే మరి అపోస్తలుడు పౌలుకి ఒక సొంత అన్నదమ్ములాగా ఉండి అనేక విషయాలు ఆయన సహకరించి ఆయనకి తోడుగా ఉన్నాడు. అంతేకాకుండా రూపు యొక్క తల్లి కూడాను మరి అపోస్తలుడు పౌలుకు ఒక తల్లిగానే మరి చాలా వరకు చేర్చుకొని, ఒక వ్యక్తికి మన అమ్మ అని ఎప్పుడు పిలవగలుగుతాం? మన కష్ట సుఖాల్లో తోడుగా ఉండి సహకరించి మన గురించి అర్థం చేసుకున్న వ్యక్తి మనకు ఒక తల్లితో సమానంగా మనం ఎంచుకుంటాం. కనుక అపోస్తలుడు పౌలు ఆ తల్లికి కూడాను వందనాలు అర్పిస్తున్నాడు. అలాగే అసుంక్రెతుకును, ప్లేగోనకును, హెర్మకును, పత్రుబకును, హెర్మకును వారితో కూడా సహోదరులకును వందనములు అని తెలియచేస్తూ, ఫిలోలోగుకును, యారియకును, నేరియకును అతని సహోదరికిని, ఒలుంపుకును వారితో కూడా ఉన్న పరిశుద్ధులందరికీ వందనములు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్తున్నాడు. ఆయన అనేక మందికి జ్ఞాపకం ఉంచుకొని, ఇది గొప్ప విషయం. చాలాసార్లు మేలు పొందిన వాళ్ళు మర్చిపోతారు. ఎంత మేలు చేసినా సరే ఈ రోజుల్లో కృతజ్ఞత లేనే జీవిస్తారు. కానీ అపోస్తలుడు పౌలు తనకి ఎంతమంది మేలు చేశారో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు వందనాలు చెప్పండి. క్రీస్తు సంఘము మీ అందరికీ వందనాలు చెప్తుంది. క్రీస్తు సంఘం అంటే ఈరోజు క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకొని మనం ఉండడం కాదు, మనమందరం కూడా క్రీస్తుకు బిడలమే. యేసుక్రీస్తు మన అందరికీ కాపరిగా ఉన్నాడు. కనుక ఇది గుర్తుంచుకొని మన మాంసంలో మనం ప్రార్థన చేసి ఆయనకు మహిమకరంగా జీవించడానికి రండి. తలలుంచుకొని ప్రార్థన ఏకీభవించుకుందాం. దయగల తండ్రి, మీకు వందనాలు. ఈ వందనాల పనులలో అపోస్తలుడు పౌలు హృదయంలో తను ఎంతమంది ద్వారా ప్రభు ఆయన పరిచర్యలో ప్రభు సహాయం పొంది ఉన్నాడో, ఎంతమంది ప్రోత్సహించబడి ఉన్నాడు, ఎంతమందికి ప్రోత్సహించి ఉన్నాడో అందరినీ జ్ఞాపకం చేసుకుని వందనాలు అర్పిస్తున్నాడు. మా జీవితాల్లో మేము మేలు చేసిన వారికి ప్రభు మేము మర్చిపోయి ప్రభు ఈ రోజులో అనేక మంది సంఘానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు, కృతజ్ఞత లేని వారుగా బ్రతుకుతున్నారు. అట్టి స్థితిగతులు మార్పు దయచేయండి ప్రభా. మీకే మహిమకరంగా సంఘములో ప్రతి కుటుంబము మీ మహిమ కొరకు జీవించే భాగ్యవంతులై ఉండే కృపనిమని దేవా, మీరే సకల మహిమ ఘనత ప్రభావములు పొందుకునమని మమ్మను దీవించుమని, ఇట్టి మంచి మనస్సును ప్రభా మేమును కలిగి ఉండి మీ మహిమ కొరకు ముందు సాగే భాగ్యం నిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.
అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.